చివరకు మిగిలేది ఏమిటి? పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఒక గొప్ప అంతిమ యాత్ర ఎలా ఉంటుంది? ఈ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నమస్తే, నేను మీ డాక్టర్ మడత భాస్కర్. ఈ మధ్య నేను ఒక అంతిమ యాత్రకు వెళ్ళడం జరిగింది. మా బంధువులు అనేకంటే నాకు చాలా దగ్గరవాడు, వరుసకి అన్నవుతాడు. పేరు కక్కెర్ల కుమారస్వామి, వృత్తి ఆటో డ్రైవర్. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఒక మనిషి జీవితంలో ఎలా బతికాడు అనే దానికన్నా ఎలా వెళ్ళిపోయాడు అనేది చాలా గొప్పగా ఉండాలి అనేది నా ఉద్దేశం. మనిషికి గౌరవం చేసే పనిని బట్టి కాదు, పనిని చేసే విధానాన్ని బట్టి ఉంటుందని నా విశ్వాసం. ఒక ఆటో డ్రైవర్ వృత్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక అంతిమ యాత్ర ఎంత గొప్పగా అతనికి లభించింది, గొప్ప నివాళి లభించింది అని చెప్పబోతున్నాను. సుమారు ఒక 50 ఆటోలు, ముందు పెద్ద డీజే, పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని, తోటి మిత్రుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఈయన వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత చాలా గొప్పగా, అంటే సుమారు వీళ్ళు ఆటో నడిపే ఆ దూరం 14-15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఈ 14-15 కిలోమీటర్లు కూడా పాటలతోటి, చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అనే పాటలతోటి ఆయనని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం చూసినప్పుడు, అది చాలామంది చూశారు కానీ నాకైతే ఆ సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం. ఎందుకంటే అట్లాంటి దృశ్యాలు కేవలం సినిమాల్లో మాత్రమే, చాలా అరుదుగా మాత్రమే చూస్తూ ఉంటాం. ఎందుకంటే గొప్ప నాయకులో, గొప్ప మేధావులో, గొప్ప డాక్టర్లో, గొప్ప ఇంజనీర్లకో చాలా అరుదుగా లభించేటువంటి అవకాశం అది. అందున ఆ మధ్య కరోనా కాలంలో చూసాం మనం, అసలు పోయింది ఎవరో తెలియకుండా, దహన సంస్కారాలకు తావు లేకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ పారేసినటువంటి విధానం అది హృదయ విదారకంగా ఉంది. మరి ఒక మనిషి జీవితంలో అన్నేళ్లు బ్రతికిన తర్వాత వెళ్ళిపోయే సన్నివేశం ఎలా ఉంటే ఆ మనిషి జీవితానికి అదొక సర్టిఫికెట్ లాంటిది నా దృష్టిలో. అంత గొప్ప సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు ఆయన. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అట్లా వాళ్ళు సుమారు ఒక రోజంతా పొద్దున బయలుదేరిన 11-11:30కు బయలుదేరినటువంటి అంతిమ యాత్ర సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ఎంత గొప్ప పదవులు అనుభవించినా వాళ్ళకు కూడా లేనిది, నాయకులకు కూడా లేనిది, భూస్వాములకు కూడా లేనిది, నేను చూసినటువంటి వాటిలో చాలా అరుదైనటువంటి దృశ్యం అది. అప్పుడు అనిపించింది, ఇది కదా ఒక మనిషి జీవితానికి సార్థకత. అసలు ఎందుకు ఈయనకింత గౌరవం లభించింది అంటే, నాకు తెలుసు, స్వయంగా నేను చూశాను. ప్రతి వాళ్ళతోనే నవ్వుతూ మాట్లాడడం, స్వార్థం లేకుండా ఉండడం, ఎంత వస్తే అది 100, 50, 200, 500, 1000 ఎంత వస్తే అంత సంతృప్తిగా జీవించడం, అందరితో కలుపుగోలుగా ఉండడం, ఇదే ఒక మనిషికి కావలసినటువంటి క్వాలిటీస్. ఇంతకన్నా గొప్పవి అయితే ఏమి ఉండవు, ఎంత బతికినా ఇంతే. అందుకే పోయేటప్పుడు ఏం పట్టుకుపోతామంటారు, ఆ నలుగురితో మంచిగా ఉండాలంటాడు. కాదు, ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళందరితోటూ చాలా అద్భుతంగా ఉన్నాడు. అది గొప్ప. వాస్తవానికి ప్రతి ఒక్కరూ కలలు కనాల్సినటువంటి దృశ్యం ఇది. ప్రతి వాళ్ళు కూడా తమ అంతిమ యాత్ర ఇలా ఉండాలని కోరుకోవాలి. అప్పుడే బతుకుతున్నటువంటి జీవన విధానంలో ఆ జీవన శైలి చాలా బాగుంటుంది, స్వార్థం లేకుండా ఉంటుంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవు, ఇంతకు మించింది ఏమి ఉండదు. ఈ అంతిమయాత్రను చూసి మురిసిపోయారా అన్నట్లుగా ఆ రోజు సరిగ్గా కార్తీక పౌర్ణమి సాయంత్రం అయింది. ఎంతకీ ముందుకు సాగదు వైకుంఠరథం. వైకుంఠధామంలోకి అట్లా వాళ్ళ అభిమానం, డ్యాన్సులు, పాటలు, డీజేల్లో పాటలు, వాళ్ళ అభిమానం, వాళ్ళు పాడుకునే పాటలు, ఏడ్చేవాళ్ళు, ఇదంతా జరుగుతూ ఉండే తతంగమే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అభిమానాన్ని చాటుకుంటారండి. వాళ్ళ వృత్తి ఆటో డ్రైవర్ కాబట్టి వాళ్ళందరూ రావడం, వాళ్ళందరూ చాలా ఘనంగా ఆయనను తీసుకెళ్తూ ఉంటే చాలా అసలు అది అద్భుతంగా తోచింది. సరే, తీరా వైకుంఠధామంలోకి వెళ్ళిన తర్వాత
సరిగ్గా కార్తీక పౌర్ణమి సూర్యాస్తమయ సమయం. మా చెరువు నుంచి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్నటువంటి దృశ్యం. సరిగ్గా చితికి ఆవల నిలబడి చూస్తే చితి మీదుగా చెరువు కనిపిస్తుంది. చెరువులో సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు కూడా బాధపడి ఈయన దహనానంతరం ఈయన చితికి నిప్పంటించిన తర్వాత చెరువులో స్నానానికి వెళ్ళిపోయాడు అనిపించింది. కవిని కదా, ఆ దృశ్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఇక నేను చెరువు వైపు తిరిగి మళ్ళీ ఇటు చూస్తే కార్తీక పౌర్ణమి నాటి నిండు పౌర్ణమి చంద్రుడు చితి మీదకి వచ్చి ఆ చితిని చూస్తున్నాడు. ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు, చుట్టూ జనం, పొంగుతున్న అభిమానం నన్ను తీవ్రంగా అద్భుతంగా తోచి ఆ దృశ్యం ఇప్పటికీ మనసు నుంచి వెళ్ళిపోవటం లేదు. అందుకే ఇలా ఉండడమే జీవిత పరమార్థం అని చెప్పడం నా ఉద్దేశం. ఆ రోజు నుంచి నేను ఆ ఆలోచన విధానంలో కూడా అభిమానాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా బ్రతికి ఉన్నప్పుడు సాటి మనిషితో ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి అని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా తోచింది. ఇది ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి. అందుకే పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాం? ఈ అభిమానాన్ని పట్టుకుపోతాం. ఇంతమంది ఆప్యాయతని, అనురాగాల్ని పట్టుకుపోతాం. చివరకు మిగిలేది ఏమిటి? ఇదే శాశ్వతంగా మిగిలేది, ఇదే అభిమానం. అందుకే అందరం కూడా బ్రతికి ఉన్నప్పుడు చక్కగా చిరునవ్వుతో కలుపుకోలుగా ఉండాలనేది నా ఆకాంక్ష. ధన్యవాదాలు.